రైట్. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై అభ్యంతరం తెలుపుతోన్న బీజేపీ దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. సీఈఓను కలిసిన పాయల్ శంకర్ లీగల్ టీం అజారుద్దీన్ కు మంత్రివర్గంలో చోటు కల్పించడంపై కంప్లైంట్ ఇచ్చింది. అజారుద్దీన్ కు కేబినెట్ లో చోటు కల్పిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకోగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లను ప్రభావితం చేస్తుందని వాదిస్తోంది బీజేపీ. కాంగ్రెస్ నిర్ణయం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు వ్యతిరేకమని ఫిర్యాదులో పేర్కొంది. రైట్. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై అభ్యంతరం తెలుపుతోన్న బీజేపీ దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. సీఈఓను కలిసిన పాయల్ శంకర్ లీగల్ టీం అజారుద్దీన్ కు మంత్రివర్గంలో చోటు కల్పించడంపై కంప్లైంట్ ఇచ్చింది. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, సువర్ణ, ఏదైతే ఎన్నికల ముందు జూబ్లీహిల్స్ ఎన్నికల ముందు మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే సడన్ గా మంత్రివర్గ విస్తరణ చేయడం ఏంటి, దానికి సంబంధించి మైనార్టీ వర్గానికి చెందిన అజరుద్దీన్ కూడా మంత్రి పదవి ఇస్తున్నట్టు ప్రకటించడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ దీనికి సంబంధించి ఎన్నికలు కూడా అమలులో ఉన్న విధంగా ఏ విధంగా మంత్రివర్గ విస్తరణ చేస్తారు. అయితే మంత్రివర్గ విస్తరణ చేయడంలో ఎన్నికలు కూడా ఉన్నప్పుడు మంత్రివర్గ విస్తరణ చేయడం తప్పు లేకపోయినప్పటికీ దానికి ఒక వర్గానికి ఓట్లు ప్రభావితం చేసే విధంగా ముస్లిం కు సంబంధించిన ఒక మైనార్టీ వ్యక్తికి మంత్రి పదవి ఇస్తామని చూపడం, అదేవిధంగా ఏదైతే గతంలో అజరుద్దీన్ గతంలో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేశాడు, అక్కడ ఓటర్ గా ఉన్నాడు. అట్లాంటి వ్యక్తికి మంత్రివర్గంలో స్థానం కల్పించడం వల్ల మంత్రివర్గం పదవి ఇవ్వడం వల్ల ఆ ఓట్లకు సంబంధించి ఆ వర్గానికి సంబంధించిన ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. దీనిపై ఎవరైతే ఉంటుందో దీనిపై చర్యలు తీసుకోవాలని ఉదయం పాయల్ శంకర్ తో పాటు మరొక లీగల్ టీమ్ ఆ సీఈఓను కలిసి అభ్యంతరం వ్యక్తం చేసి దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఎన్నికల కోడ్ మంత్రివర్గంతో ఎలాంటి తప్పు లేకపోయినప్పటికీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దిగజారు రాజకీయాలు చేస్తున్నో దీన్ని అడ్డుకోవాలని సీఈఓకి కంప్లైంట్ చేస్తారు. దీనికి సంబంధించి పూర్తి విచారణ, అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే ఉంటుందో చర్యలు తీసుకోవాలని చెప్పారు కాబట్టి దీనికి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మంత్రివర్గానికి ఏ విధంగా ఇస్తారు, ఏం లేదు, దానికి సంబంధించి లబ్ధి పొందాలని ప్రభావాలు పెడుతున్నారు కాబట్టి ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఉంది కాబట్టి దీన్ని అడ్డుకోవాలని మొదటి నుంచి ఏవైతే ప్రకటించారో అప్పటి నుంచి బీజేపీ అభ్యంతరం చేస్తుంది. కాబట్టి ఎన్నికలలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో పథకాలను దానిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనే విధంగా నిపుణులు ప్రచారం చేస్తున్నా దీన్ని కూడా చేసుకోవాలి. ఏదైతే ఎన్నికల ఉల్లంఘనలు జరుగుతున్న అధికారులు ఎవరైతే ఉన్నారో అలాంటి అధికారులతో కూడా చర్యలు తీసుకోవాలి. కాబట్టి అదేవిధంగా మొన్న ఏదైతే సీఎం అక్కడ నియోజకవర్గాల సభ ఏర్పాటు చేసి సీఎం సీని కార్మికులకు సంబంధించిన హామీలు ఇచ్చారు. కాబట్టి ఆ హామీలలో ఎన్నికల కోడ్ అమలున్న హామీలు ఇవ్వడం కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తారు. కాబట్టి ఇలాంటి విషయాలు అన్నింటినీ పరిగణన తీసుకొని దీనికి అడ్డుకోవాలని కూడా బీజేపీ అభ్యంతరం చేసి దీనికి సంబంధించి ఏదైతే సీఈఓని కలిసారో వాళ్ళు కూడా ఢిల్లీకి పంపిస్తాం, ఢిల్లీ కూడా చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మధ్యవర్గ ఆ విస్తరణలో ముఖ్యమంత్రి ఏదైతే అజారుద్దీన్కి ఇస్తారని చెప్తున్నారో దాన్ని అడ్డుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఆ వర్గానికి చెందిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం వల్ల పూర్తిగా ఏదైతే దాదాపుగా జూబ్లీహిల్స్ పరిధిలో 1,30,000 పైగా వేల మందికి పైగా ఓటర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళంతా అంతో కొంత ప్రభావితం అవుతుంది. అదేవిధంగా గతంలో అక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేశారు కాబట్టి అదేవిధంగా ఓటర్లు కూడా ఉన్నారు. కాబట్టి ఇలాంటి విషయాలను ప్రయోజనం తీసుకొని అంత ప్రభావం ఎక్కువ ప్రభావం అవుతుందో ఓటర్ల ప్రలోభాలు పెట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీపై అది ఎన్నికల ఉల్లంఘన జరుగుతుంది కాబట్టి దీనిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కోరారు. దీనికి సంబంధించి లెటర్ ఢిల్లీ కూడా పంపిస్తామని చెప్పారు. కాబట్టి త్వరలోనే ఈ రోజు రేపట్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలిసే అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఆర్కే.